ఇక డీటెయిల్స్ చూస్తే ఇటీవల లోక్సభ రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్లపై పరంపరను ఖండిస్తూ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ఎన్టీఆర్ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. సేవ్ ఇండియా అంటూ కేంద్రానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో చౌక పరిసర ప్రాంతాలు మారుమరుగాయి. ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామికమని నినదించాయి. పార్లమెంట్లో కేంద్ర సర్కారు ఒక నియంతగా వ్యవహరిస్తుందని ప్రశ్నించిన ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం మానుకోవాలని అన్నారు. ఇక లోక్సభలో భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. అటు భద్రతా వైఫల్యానికి ఎంపీల సస్పెన్షన్కి బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల సుఖేందర్, అంబేద్కర్ నగర్ కౌన్సిల్ రషీద్ ఉల్హాక్, నాయకులు డేరా కృష్ణారెడ్డి, అమీర్ షకీల్, మహమ్మద్ రఫీక్, ఫయాజ్ షమా, బూర్ల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. మొన్న పార్లమెంటు భవనంలో జరిగినటువంటి స్ప్రే దాడిలో మరి కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం స్పష్టంగా ఈరోజు భారతదేశ ప్రజానీకానికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. మరి దీని గురించి ప్రశ్నించినప్పుడు ప్రతిపక్ష పార్టీ సభ్యుల్ని ఇవాళ భారతదేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో దాదాపు రాజ్యసభ పార్లమెంటు రెండు కలిపి ఇవాళ దాదాపు 140 నుంచి 150 మంది సభ్యుల వరకు పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడం చాలా ఏమమైన చర్య. అంతేకాదు ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అమిత్ షా గారు సమాధానం చెప్పకుండా కేవలం అడిగిన వారినల్లా పార్లమెంటు నుండి బయటికి గెంటి వేయించడం ఎంతవరకు న్యాయమని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఇది పోరాటం ఆరంభం మాత్రమే. ఇంకా దీనిపై దశల వారీగా ఉద్యమిస్తూ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.